గ్రేటర్ హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తరఫున మాట్లాడుతున్నాను. విద్యావేత్తల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో పెట్టడం జరిగింది. ఈరోజు 2 గంటలకు స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రాము. దీనికి భారీ ఎత్తున ప్రతి యాజమాన్యం, మా గౌరవ సభ్యులు అందరూ టీచర్స్ని, వాళ్ళ యొక్క స్టాఫ్ని మొత్తం తీసుకొచ్చారు. దీనికి ప్రోగ్రామ్కి మా ఎజెండా ఏంటంటే, మా యొక్క సమస్యలు ఏమైనా ఉంటే అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామనే ఉద్దేశంతో మేము ఇంకోటి ఉపాధ్యాయుల్ని మోటివేట్ చేయడానికి జేడి లక్ష్మీనారాయణ గారిని కూడా పిలిచాము. ఇంకా బాలలత మేడం గారిని, చిరంజీవులు గారిని కూడా పిలవడం జరిగింది. ఈ అపరిష్కృతంగా ఉన్న సమస్యలు డిస్కషను ప్లస్ టీచర్స్ ఎలా స్టూడెంట్స్ని ఎలా మోటివేట్ చేయాలి, ఎడ్యుకేషన్ అకాడమిక్స్ గురించి, డెవలప్మెంట్ గురించి మాట్లాడటం జరుగుతుంది. ప్రోగ్రామ్ ఇంకా 4:30 వరకు జరుగుతుంది. దాని మధ్యలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి సార్? లోకల్ అంటే ప్రైవేట్ టీచర్లకు ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? అంటే సమస్యలు ప్రభుత్వ దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకెళ్ళాలి? మాకు విద్యా సంస్థల తరఫున చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఈ మధ్య ట్రేడ్ లైసెన్స్ ఒకటి కంపల్సరీ మీరు చేయాలని చెప్పి ట్రేడ్ లైసెన్స్ మీద నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్కి వచ్చి జిహెచ్ఎంసీ తరఫున ట్రేడ్ లైసెన్స్ ప్రతి స్కూల్కి ఇచ్చారు నోటీసు. మీరు 2-3 రోజుల్లో కానీ రెస్పాండ్ కాకపోతే మీకు లీగల్ యాక్షన్స్ కూడా తీసుకుంటామన్నారు. అది మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళాము ఆ విషయము. తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ అనేది మాకు చాలా బర్డెన్గా ఉంటుంది ప్రతి ఒక్క బడ్జెట్ స్కూల్స్కి. కమర్షియల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్లోనే కమర్షియల్ ట్యాక్స్ మాది, రెసిడెన్షియల్ ట్యాక్స్ కాదు. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ 1,50,000 నుంచి 4.5 లక్షల దాకా కడుతున్నారు ఒక్కొక్క యాజమాన్యం. తర్వాత మాకు సొసైటీ బేస్డ్ స్కూల్స్, ఇవన్నీ సొసైటీ ఎగ్జామ్టెడ్, మాకు ఐటీ ఎగ్జామ్టెడ్ అన్నీ ఉన్నాయి. కానీ ప్రాపర్టీలో ఎట్లాంటి ఎగ్జామ్షన్స్ లేవు. మామూలుగా ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా ఉంటుందో, సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా యాక్ట్ చేస్తుందో, రోడ్డు మీద ఉన్న కమర్షియల్ హోటల్స్ ఎలా ఉంటాయో అదే ట్యాక్స్ మాకు లోపల ఉన్నా కానీ, లోపల స్కూల్ ఉన్నా కానీ అదే ట్యాక్స్ పే చేస్తున్నాం మేము. దానికి కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వండి, కొంచెం తక్కువ చేయండి, లేదా ఇంకో హెడ్ పెట్టి కొంచెం తక్కువ చేయండి. రెసిడెన్షియల్కి కమర్షియల్కి మధ్యలో ఇంకో హెడ్ పెట్టమని అడిగాము. దాన్ని కూడా లాస్ట్ టైం కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. మళ్ళీ దాని తర్వాత కరెంట్ అండ్ వాటర్ బిల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి, కమర్షియల్స్ ఉన్నాయి. దాన్ని ఒకటి గవర్నమెంట్లో అపరిష్కృతంగా ఉన్నాయి. తర్వాత ఉపాధ్యాయ నియామకాలు కానీ, తర్వాత పిఎఫ్ ఈఎస్ఐ ఇష్యూస్ కానీ, ఇవన్నీ గురించి మాట్లాడదామని ఉపాధ్యాయ వర్గం కూడా ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలను కూడా డిస్కస్ చేయడానికి ఇక్కడ సమావేశం జరిగింది. ఇక్కడ యాక్చువల్గా RSMA అని రికగ్నైజ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్, ఖైరతాబాద్ మండల్ అండ్ అమీర్పేట్ మండల్, షేక్పేట్ నుంచి రికగ్నైజ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషను, మన జూబ్లీహిల్స్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ కరస్పాండెన్స్ మేనేజ్మెంట్ అసోసియేషను ఇలా పాల్గొనడం జరిగింది. కంప్లీట్గా 1,400 నుంచి 1,500 మంది టీచర్లు ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొని ప్రోగ్రాం జరుగుతుంది ఇప్పుడు. థ్యాంక్ యూ.